వెళ్ళాలి, కిందకి వెళ్ళి అలా రావాలి. ఇది అలా కదా, అలా కదా. ఇలా ఇలా రా, మళ్ళీ వస్తుంది. ఎత్తు ఎత్తు వస్తుందిలే. లాస్ట్ బాగా పట్టిందని అలా లేదు, అలా ఛాన్స్ లేదు కదా. మొన్న మన వాళ్ళు ఇప్పించినారు, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇప్పాలి కదా. అప్పుడు మీద తెప్పిస్తారు. ఈ సింతల వీధికి అక్కడ కూడా తెలియదు. అన్ని చేతులు పెట్టారనుకో, అది మీరే తెంపేస్తారు. ఇంకా ఇప్పుడు ప్రతిదానికి 3 రావాలి. 3 వచ్చి ఎక్కడ ముగిస్తా ముగించే, ఎక్కడ వస్తుందో అక్కడ ముగించడమే. 3 రావాలి. అది దొరకకూడదు. 3 రావాలి, దొరకకూడదా? ఈజీగా దొరికేస్తాడు కదా. మీరు వాడినప్పుడు మాత్రం ఇంతలా రాదు. మరి ನಾನು ಏನಿಗೆ ವೇಸ್ತದಿಲ್ಲ ಎಲ್ಲ మీరు మంచిగా ఇంతలా అందిపడి ఓడాస్తారు మాత్రం పరివాహాలు కష్టం. అంబి ఎవరు ఇక్కడ ఎంబే మచ్చింది, అంబి తిరుపతి ఎంబే ఉంచింది, అంబి రాంద చేసి ఎంబే మచ్చింది. వాళ్ళు రాంద చేస్తే హక్కిడిస్తే మంది పోతా వచ్చేవాళ్ళు. మరి ఇంతలా ఈ ఆచారి కొంచెం ఓజే ఆట్యా ఇతలా ఓడుగా మన అతిదే పెద్ద మనిషి అమ్మే మచ్చి అంటే వానకరాలే మా దేశం మీరు మచ్చి జట్టుగా మచ్చి పరివాహన ఇబ్బంది ప్రార్థన చేస్తే ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తే బయలుదేరిపోవచ్చు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, శుభకార్యాన్ని ప్రభువా మీరు ప్రారంభించినటువంటి దేవుడవు, వివాహమునైనా మీరే నియమించినటువంటి గొప్ప కార్యమునైనా శుభకార్యము భూమి మీద మానవులకు మీరు నియమించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యం. అలాంటి కార్యం నిమిత్తమునైనా ఇదిగో పెళ్లి కుమార్తెను తీసుకుని రావడానికి నేను సాగరమంది గ్రామం నుంచి అంటే సుర్లపాలెం అనేటువంటి గ్రామంలో ప్రభు అనే బిడ్డలు కాంత ప్రభు ఇదిగో అక్కడ వెళ్ళి ప్రభు మాకున్నటువంటి ఒక మంచి సాంప్రదాయం బట్టి ఇక్కడ నుంచి అనేక రకాలైనటువంటి సామాగ్రి పెళ్లి కుమార్తెకు తండ్రి కావాల్సింది అక్కడున్న పెద్దలకు, గ్రామ పెద్దలకు సంబంధిత అనేక వస్తువులు ప్రభు తీసుకొని ఆయన ఇదిగో అనేక మంది బిడ్డలు ఈ వాహనం మీద ప్రయాణమై వెళ్తున్నారు. కేవలం బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా చక్కటి ప్రయాణం కొనసాగించారు. ఏ విధమైన ఇబ్బంది కానీ, ఏ విధమైన ఆటంకం కానీ, ఏ విధమైన ప్రమాదం కానీ, ఏ విధమైన శోధన కానీ రాకున్నట్లు మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గం అంతటిలో ముందు వెనుక ప్రభు మీరే ఆవరించి ప్రభు మీరు వెళ్ళి చక్కగా పెళ్లి కుమార్తె తీసుకున్నటువంటి మధ్యకాలం అంతా కూడా నీ కాపుదల, నీ తోడు, నీ సన్నిధి, నీ దీవెన వెళ్తున్న వారికి, ఆ పెళ్లి కుమార్తె ఇంటి వారికి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ప్రభు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్టు ఈ కార్యం నీ నామ మహిమార్థం మీరు జరిగించి ఈ కుటుంబానికి మేలుకరంగాను ప్రభు మీకు మహిమకరంగాను అందరికీ సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున తండ్రి. రామప్రసాద్ నిలబడ్డాడు.
పెళ్ళి ఏంటది తాత పెద్దకి సరిగ్గా తీయాలి మీరు. Bye.